చాలా సంతోషం ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఒంగోలు గిత్త కృష్ణా జిల్లా అల్లుడు పడమట్లంక కృష్ణా జిల్లా అల్లుడు గోపీచంద్ రాగానే టి కృష్ణ గారిని నేను తలుచుకున్నా. 1983, 86 మధ్యలో గోపీచంద్ గారి తండ్రి టి కృష్ణ గారు తెలుగు జాతి గర్వపడే గొప్ప డైరెక్టర్. ఆ 3 సంవత్సరాల్లో ఆయన తీసిన 6 కళాఖండాలు నేటి సినిమా రంగం వాటిని ఆదర్శంగా తీసుకోవాలి. నేటి భారతం, రేపటి పౌరులు, వందే మాత్రం, దేవాలయం, ప్రతిఘటన 6 సినిమాలు కూడా 6 అద్భుతాలు. సామాజిక స్పృహన్న గొప్ప దర్శకుడు ఆయన. సమాజాన్ని ఆయన సినిమాలతో, ఆయన ఆలోచనలతో, ప్రజానాట్య మండలి స్ఫూర్తి కానివ్వండి, ఆయనలో ఉన్న సిద్ధాంతాలు కానివ్వండి, ఈ తరం బ్యానర్ మీద, ఈ తరం పిక్చర్స్ బ్యానర్ మీద కానీ, ఆ రోజుల్లో కాలేజీల్లో చదువుకునే మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు గోపీచంద్ 8 సంవత్సరాల పిల్లవాడు. ఏదైతే ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్న భూతం మీద పంతం పట్టారో, ఫర్ ఏ కాజ్, సమాజాన్ని ఇవాళ అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా ఇబ్బంది పడుతూ ఉన్న భూతం మీద వీళ్ళు పంతం పట్టారు. అదేవిధంగా నేను గోపీచంద్ని కూడా అడుగుతున్నాను, తండ్రి స్ఫూర్తిని తీసుకోండి, ఈ తరం బ్యానర్ను బతికించండి. ఇవాళ నాన్న ఏ మహమ్మారి జబ్బు వల్ల చిన్న వయసులో మీ మధ్య లేకుండా 36 ఏళ్ల వయసుకే 6 కళాఖండాలు తీసి సమాజంలో ఇప్పటికి కూడా 3 దశాబ్దాల తర్వాత టి కృష్ణ గారి పేరు తలుచుకున్నామంటే ఆయన సమాజం పట్ల ఉన్న బాధ్యత కానీ ఒక కసితో ఆ సినిమాలను ఆయన తీశాడు, జాతికి అందించాడు. అదేవిధంగా ఇవాళ 25 సినిమాల్లో 3 సినిమాల నెగిటివ్ రోల్లోంచి 22 సినిమాలు హీరో రోల్లో ఇవాళ గోపీచంద్ 6 అడుగుల అందగాడు ఇవాళ బ్రహ్మాండంగా ఒక అగ్రెసివ్ హీరోగా, ఒక ఫైర్గా, ఒక ఒంగోలు గిత్తగా ఏ విధంగా సినిమాల్లో యూత్ని అందరినీ అలరిస్తున్నాడో, తండ్రి భావాలను కూడా పుణికిపుచ్చుకొని, తండ్రి సమాజానికి ఇచ్చిన సినిమాలని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో క్యాన్సర్ లాంటి భూతాలని సామాన్యులు ఇవాళ పేద మధ్యతరగతి వాళ్ళు, ఆ రోజు కృష్ణ గారు 3వ స్టేజ్లో ఉండటం వల్ల సమాజం ఆయన కాపాడుకోలేకపోయింది. ఆ రోజు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా, బసవతారకం గారు క్యాన్సర్ బారిన పడితే ఇవాళ ఎన్టీఆర్ క్యాన్సర్ బసవతారకం హాస్పిటల్ ఇవాళ కొన్ని వేల మందిని, లక్షల మందిని బతికిస్తూ ఉంది. బాలయ్య బాబు కూడా దాని చైర్మన్గా ఇవాళ ఎంతోమందిని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి నేను గోపిని కూడా అడిగేది, రాబోయే రోజుల్లో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇవాళ సినిమాల్లో ఏ విధంగా పాటల్లో మీ ఫైర్ చూపించారో ఇప్పుడు రాధామోహన్ గారిని కూడా గట్టిగా అందరూ మనస్ఫూర్తిగా అభినందించండి. ఎందుకంటే ఆ సినిమా ఫంక్షన్కి ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వచ్చినట్టు కాకుండా ఝాన్సీ చెప్పినట్టుగా ఒక ఆత్మీయత కనపడింది. పిల్లలు, యువకులు చక్కగా రేజింగ్ స్టార్స్ అంతా కూడా డైరెక్టర్లుగా రకరకాల ఫీల్డ్లో ఇవాళ అందరూ కూడా మంచి కసిగా ఒక ఆత్మీయతతో ఈ సినిమా పనిచేశారు. బ్రహ్మాండంగా ఈ సినిమా హిట్ అవుతుంది. ఈ ఆడియో రిలీజ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కటి మరి విజయవాడ మన అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కసిగా ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మాణం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిని చూడటానికే కొన్ని లక్షల మంది ఈ ప్రాంతానికి వస్తారు. పోలవరం ప్రాజెక్ట్ చూడటానికే కొన్ని లక్షల మంది ఈ రాష్ట్రానికి వస్తారు. ఒక అద్భుతాలు, 2 అద్భుతాలు చంద్రబాబు నాయుడు గారు ఏపీ
ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం. ఆ విధంగా 2 అద్భుతాలని ఆయన నిర్మాణం చేసి చూపిస్తూ ఉన్నారు. ఈ పంతం కూడా సమాజాన్ని పట్టి పీడిస్తున్న భూతం మీద, ఒక కాజు మీద ఫైట్ చేసిన సిబ్బందిని, సినీ యూనిట్ని, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ చక్రవర్తి భవిష్యత్తులో ఎన్నో విజయాలు ఈ సినిమా రంగానికి ఇవ్వాలని డెఫినెట్గా అటు హీరోయిన్ మెహరీన్ కానీ, అట్లాగే డైరెక్టర్లు కానీ, సినిమా ఫీల్డ్లో ఉన్న గోపి సుందర్ బ్రహ్మాండంగా ఉన్నాయి, చూసాం, ఆనందించాం. డెఫినెట్గా సినిమా సక్సెస్ అవ్వాలని గోపిని అందరినీ కూడా, అట్లాగే మా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ గారు, భక్తులకి భగవంతుడికి అనుసంధానం కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.